నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు. జిల్లా అధికారులు, కాకినాడ పోర్టు మరియు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసహనం. అక్రమ బియ్యం రవాణా చేస్తున్న షిప్ను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1న జరిగే బహుజన ధర్నాను జయప్రదం చేయాలి. తమ డిమాండ్లు నెరవేర్చుకుంటే బీఎస్పీ అధినేత్రి మాయావతితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన బీఎస్పీ నాయకులు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ స్వర్ణాంధ్ర కాలనీలో అగ్ని ప్రమాదం జరిగి సుమారు 15 ఇళ్లు దగ్ధం. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ఏఎంజీ స్కూల్ ఎదురుగా గల స్వర్ణాంధ్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 15 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో 15 కుటుంబాలకు చెందిన సుమారు 60 మంది నిరాశ్రులయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర శుక్రవారం ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 కుటుంబాలు నిరాశ్రులు అయ్యారని, వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, అదేవిధంగా బాధితులందరికీ భోజనం, వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ సునీత తదితరులు బాధితులను పరామర్శించారు. అంటే పూర్తిగా 100% వెరిఫై చేసి రాసి అమ్మ విఆర్ఓ గారు మరి ఈరోజు తెల్లవారుజామున ప్రమాదవశాస్తు మరి ఏఎంజీ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి స్వర్ణాంధ్ర కాలనీ ఈ పూరి గుడిసెల్లో నివాసిస్తున్నటువంటి పూరి గుడిసెలన్నీ కూడా అగ్ని ప్రమాదంతో ఈరోజు ఇవన్నీ కాలిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబాలు వీరందరూ కూడా కొన్ని ఇళ్లలో ఒక సామాను కూడా తీసుకోవడానికి అవకాశం లేకుండా పూర్తిగా దగ్ధం అవడం అయింది. వెంటనే మరి ఫైర్ వారికి ఫోన్ చేసిన వెంటనే వారు యుద్ధ ప్రాతిపదికన వచ్చి
ఇంకా ఎక్కువ ప్రమాదం జరగకుండా నియంత్రించారు. అదేవిధంగా రెవెన్యూ వారు, పోలీసు వారు, ఎలక్ట్రిసిటీ వారు కూడా యుద్ధ ప్రాతిపదికన స్పందించడం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జరిగింది. వెంటనే మా శాసనసభ్యుల వారికి తెలియజేయడం జరిగింది. వారు సూచన మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా ప్రథమంగా మనం చేయవలసిన సహాయ సహకారాలు అందించవలసిందిగా వారు సూచించారు. సూచన మేరకు ఇక్కడే ఉండి మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఇక్కడ వారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నాం. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు రెడ్ క్రాస్ వారితో మాట్లాడారు. మధ్యాహ్నమే వీరికి భోజన సదుపాయాలు, అదేవిధంగా బాధిత కిట్లు కూడా ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చాలా దురదృష్టకరం ఇది, ఈ ప్రమాదం జరగడం. ఈ టైంలో జరగడం ఇంకా వారందరూ కూడా కోలుకోలేని మరి పేదవారు అందరూ ఉన్నారు. వీరిని ఖచ్చితంగా మా శాసనసభ్యులు వారు ఆదుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నాను.